మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించిన శ్రీకాకుళం జర్నలిస్టు సంఘాలు. నిరసనగా అంబేద్కర్ కూడలి నుండి డే అండ్ నైట్ జంక్షన్ వరకు నిరసన ర్యాలీ. మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ అల్లూరి మూకల దాడిని ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ నుండి డే అండ్ నైట్ జంక్షన్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీలు జర్నలిస్టులు పాల్గొన్నారు. మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, మీడియా హక్కులను, స్వేచ్ఛను కాపాడాలని జర్నలిస్టులు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘ సభ్యులు పాల్గొన్నారు. కాపాడండి. మీడియా మిత్రులపై దాడులు చేయడం ప్రజల కోసం పనిచేస్తున్న మీడియా మిత్రుల దాడులు ఖండించండి. మీడియా మిత్రులపై దాడులు ఖండించండి. మీడియా మిత్రులపై దాడులు నశించాలి. మీడియా మిత్రులపై దాడులు నశించాలి. టీఆర్ఎస్ కార్యకర్తల కబడ్డా, టీఆర్ఎస్ కార్యకర్తలారా కబడ్డా, మీడియా జోలికి వస్తే కబడ్డా, మీడియా జోలికి వస్తే కబడ్డా. హక్కులు కాపాడండి, హక్కులు కాపాడండి, హక్కులు కాపాడండి. జిల్లాలి జర్నలిస్ట్ మిత్రుల ఐక్యత, జిల్లాలి జర్నలిస్ట్ మిత్రుల ఐక్యత, జిల్లాలి మీడియా మిత్రుల ఐక్యత. దాడులు చేస్తే ఊరుకో, కబడ్డారు టీఆర్ఎస్ కార్యకర్తలారా. భారతదేశంలో ఇంతవరకు మీడియాపై దాడులు ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం జరిగేవైతే ఈరోజు కొత్త విధ్వంసాన్ని శ్రీకారం చుట్టేటువంటి సంస్కృతి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు వచ్చింది. పట్టపగలు ఉదయం 10:30-11 గంటల సమయంలో మహా టీవీ న్యూస్ కార్యాలయంపై సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్లో ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ కార్యకర్తల గోండాల, రౌడీల అర్థంగాదాలు ఆ విధంగా వచ్చి రాజకీయ పార్టీ కార్యకర్తలు అయితే కానట్లున్నారు. అట్లాంటి రౌడీ మొక్కలు వచ్చి దాడి చేసి అక్కడ సిబ్బందిని, ఉద్యోగులను కూడా భయప్రాంతాలకు గురి చేయడం, లక్షలాది కోట్లాది రూపాయలు ఆస్తులను ధ్వంసం చేయడం విడ్డూరంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్ర హోంశాఖ కూడా జోక్యం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టులు ఇంతవరకు డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సభ్య సమాజం తలదించుకున్న రైతులో పోస్ట్ ఎస్టేట్పై, నడి రోడ్డుపై దాడి చేసేటువంటి వ్యక్తులు ఎవరమైనప్పటికీ పక్కాగా మీడియా విధులు కూడా దొరికే బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళప్పటికీ మీ బీఆర్ఎస్ మాకేం చేస్తారంటూ దాడులు పొరపడ్డారు. ఇప్పుడే వెంటనే ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి మీడియా తాలూకా స్వేచ్ఛను, మీడియా హక్కుల్ని కాపాడమని శ్రీకాకుళం జిల్లా జర్నలిస్ట్ ఐక్యత తరఫున డిమాండ్ చేస్తుంది. పత్రికల మీద, ప్రింట్ మీడియా మొత్తంగా మీడియా మీద దాడులు అనేది చాలా హేయమైన చర్య. మనకి ఒకటి ఉంది, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ప్రజల కోసం పనిచేస్తున్నారు మీడియా జర్నలిస్టులు. వాళ్ళ మీద, వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయడం అంటే చాలా దుర్మార్గమైంది. మన భారత రాజ్యాంగంలో 4th ఎస్టేట్ అంటే దానికి ఒక విధమైనటువంటి గౌరవం ఉంది, ఒక హోదా ఉంది. అదేదో మర్చిపోయి ఇష్టాగర రాజ్యంగా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల్లాగా ప్రవర్తించడంటే చాలా దుర్మార్గమైంది. అదే సందర్భంలో ఏదైనా సమస్య ఉందంటే నీ మీద ఏమైనా వక్రీకరణలు రాశారంటే న్యాయపరంగా పోట్లాడవయ్యా. మన ప్రజాస్వామ్య భారతదేశంలో ఒకటి మీద ఒకటి దాడి చేయడానికి కంటే మొత్తం ఈ రోజు ఉన్నటువంటి పత్రికా రంగాన్ని, మీడియా రంగాన్ని క్లోజ్ చేసుకోవాలి దాడులతో. అయితే అది కరెక్ట్ కాదు, అది సమంజసం కాదు, ఇది చాలా దుర్మార్గమైంది. రానున్న రోజులు ఈ విధమైనటువంటి దాడులు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. జర్నలిస్ట్ సోదరులతోటి, మిత్రులతోటి కలిసి మేము ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దాడులు హేయమైన చర్య. దాడులు ఖండించండి.
దాడులు ఖండించండి. జర్నలిస్టు మీద దాడులు చేయడం సిగ్గు. ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టు మీద దాడులు చేయడం సిగ్గు. పోస్టేజ్ స్టేట్ మీద దాడులు చేయడం సిగ్గు. టీఆర్ఎస్ కార్యకర్తల రౌడీయిజం నశించాలి. మీడియాపై దాడులు ఖండించండి. మీడియాపై దాడులు ఖండించండి. పత్రికా స్వేచ్ఛను కాపాడండి. మీడియా స్వేచ్ఛను కాపాడండి. మీడియా మిత్రులపై దాడులు చేయడం సిగ్గు. మీడియా మిత్రులపై దాడులు చేయడం సిగ్గు. ప్రజల కోసం పనిచేస్తున్న మీడియా మిత్రులు బండ